డాక్టర్ హారిక సురుక్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్ హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పుడు దాకా చేసిన వీడియోస్ చూసి అడిగిన క్వశ్చన్స్ ని, డౌట్స్ ని అడ్రస్ చేద్దాం. మేడం, నాజల్ పాలిప్స్ వల్ల ముక్కులో నొప్పి, ఫోరెడ్ నొప్పి, గొంతులో నొప్పి, గొంతులో ఏదో ఉన్నట్టు ఉంది. ఇవన్నీ నాజల్ పాలిప్స్ కి సిమ్టమ్సా? చెప్పండి. సో నేసల్ పాలిపోసిస్ లో ముక్కు లోపల ఎప్పుడైతే చిన్న చిన్న కండల్లాగా ఎప్పుడైతే పెరుగుతాయో సో అప్పుడు ముక్కు డెఫినెట్ గా బ్లాక్ అవుతుంది. ముక్కు నుంచి నీళ్ళలాగా రావటం, చిక్కగా గడ్డలుగా రావటం, డిశ్చార్జ్ రావటం ఇలా జరగచ్చు. సో దీని వల్ల ఎప్పుడైతే ఈ ముక్కు అంతా బ్లాక్ అయిపోయి సైనసెస్ అన్ని పాలిప్స్ తో నిండిపోయి ఉంటాయో డెఫినెట్లీ హెడేక్, హెడ్ హెవీనెస్, తలంతా బరువుగా ఉండటం, ఇలా తల ఉంచినప్పుడు చాలా హెవీగా అనిపించడం, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. సో స్మెల్ కూడా తగ్గిపోవచ్చు. దీంట్లో కొంతమందిలో స్మెల్ కూడా తగ్గిపోతుంది, బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది, హెడేక్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా నేసల్ పాలిప్స్ వల్ల జరుగుతూ ఉంటాయి. సో ఈ నేసల్ పాలిప్స్ నెగ్లెక్ట్ చేస్తే మళ్ళీ ముక్కు నుంచి చెవికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ ముక్కు సిమ్టమ్స్ తో పాటు మళ్ళీ ఇయర్ సిమ్టమ్స్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే పాలిప్స్ అని డయాగ్నోస్ అవుతుందో స్కాన్ చేసి మనం స్కాన్లోనే తెలుస్తుంది. డైరెక్ట్గా చూసినప్పుడు ఎండోస్కోపీలో మనకి పాలిప్స్ ఉన్నాయని కనిపిస్తాయి, బట్ స్కాన్ చేసుకుంటే సిటీ స్కాన్ ఎప్పుడైతే చేయిస్తామో అప్పుడు ఏ ఏ సైనస్ నుంచి పాలిప్స్ వస్తున్నాయి, ఎంత సివియర్గా ఉంది అనేది చూసుకుని దాన్ని బట్టి ఎంత తొందరగా సర్జరీ చేయించుకోవాలి అనేది తెలుస్తుంది. సో ఈ నేసల్ పాలిప్స్కి డెఫినెట్గా సర్జరీనే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ఫెక్టివ్ పాలిప్, ఇది ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, అలర్జీ వల్ల కూడా రావచ్చు పాలిప్స్. ఇన్ కేస్ అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చుంటే రికరెన్స్ అనేది చాలా తక్కువ. బట్ ఇఫ్ ఇన్ కేస్ అలర్జీ వల్ల ఈ పాలిప్స్ వస్తూ ఉంటే కనుక, అలర్జీ బాగా ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ పాలిప్స్ మనం చూస్తే కనుక దానికి సర్జరీ చేసిన తర్వాత కూడా రికరెన్స్ ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో జాగ్రత్తలు అనేది పోస్ట్ సర్జరీ కూడా, అలర్జీ ఉన్న వాళ్ళలో పోస్ట్ సర్జరీ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఇవి సర్జరీ తర్వాత కూడా జాగ్రత్తలన్నీ తీసుకుంటేనే రికరెన్స్ అనేది మనం ఎంతైనా కూడా అవాయిడ్ చేయగలుగుతాం.